నమస్తే, నా పేరు నరసింహారావు. ఏపీ న్యూస్కు స్వాగతం. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మిఠాయిలు పంచుకొని బాణాసంచా పేర్చి మోడీ నాయకత్వం వర్ధిల్లాలని మారుమోగే విధంగా నినాదాలు చేస్తున్నారు. బీజేపీ 3 రాష్ట్రాల్లో తమ ఢంకా మోగించి 300 పైచిలకు స్థానాలను గెలుచుకోవడంతో వాళ్ళ ఆనందానికి అవధం లేకుండా పోయింది. శనివారం బీజేపీ నేత మిడతల రమేష్ నాయకత్వంలో నెల్లూరు ట్రంక్ రోడ్లో గల లస్సీ సెంటర్ వద్ద స్పీడ్లు పంచి బాణాసంచా పేర్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ లో 300 మెజారిటీ, గోవా మణిపూర్లో కూడా బీజేపీ అధికారాన్ని కైవసం చేస్తున్న విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికలలో కులం ప్రభావం కానీ, మతం ప్రభావం కానీ, కుటుంబ పాలన ప్రభావం కానీ పనిచేయకుండా కులానికి, మతానికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలు తీర్పు ఇచ్చారు. అదేంటి ఇది ప్రత్యేకించి స్పష్టమైన నిదర్శనం. రాజకీయ నాయకులు విమర్శలు చేసేటప్పుడు పరిమితికి మించి విమర్శలు చేయాల్సి ఉండగా నరేంద్ర మోడీ గారిని గుజరాత్ గాడిద అని చెప్పి సమర్థించిన పార్టీలకు ఆ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేసే విధంగా ప్రజలు తీర్పుకోవడం జరిగింది. జాతీయవాదం మీద ఇస్లామిక్ కమ్యూనిస్టు సంస్థలు విద్వేషాన్ని రెచ్చగొడుతూ దేశం నలుమూలలా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా భారత ప్రజలు భారత ప్రధాని నరేంద్ర మోడీ వైపే పయనిస్తున్నారనడానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికల నిదర్శనం చేసి స్పష్టంగా చెప్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ అనుసరించిన నోట్ల రద్దు వ్యవహారం కానీ, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కానీ, ముద్ర రుణాలు కానీ, స్వచ్ఛ భారత్ కానీ, జనధన్ పథకం కానీ, డిజిటల్ ఇండియా కానీ, స్కిల్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ కానీ, ఇవన్నీ కూడా దేశ ప్రజల మనసు దోచుకున్నాయి. అందుకోసమే ఒకే ఒక్క స్లోగన్, మాకు ఓటేస్తే అభివృద్ధిని ఇస్తామన్న ఒక స్లోగన్ ఆధారంగా భారతీయ జనతా పార్టీ దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లు అధికారంలోకి వచ్చాయంటే రాజ్యసభలో కూడా రాజ్యసభల సీట్లు పెరుగుతాయి. భారతదేశం యొక్క అభివృద్ధి, ఈ యొక్క అభివృద్ధిని కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలు రాబోయే రోజుల్లో అడ్డగించలేవు. భారతదేశం ప్రపంచంలో 1వ స్థానానికి ఎదగడానికి ఈ ఎన్నికల యొక్క ఫలితాలు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉంచి ఈ తీర్పును గౌరవిస్తూ నెల్లూరు ప్రజలకు ఈరోజు స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. జీవోను రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని సామాజిక వేదిక నేతలు తమ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శనివారం డిమాండ్ చేశారు. 4.80 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, గ్రూప్ 2కు చేసుకున్న ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఈ జీవో వల్ల రద్దు కాబడ్డాయని, ఈ ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత వ్యవహారాలు చేయటం, జీవోలు ప్రకటించడం వల్ల నిరుద్యోగులు దేశంలో నానాటికి పెరిగిపోవడం జరుగుతుందని, నిరుద్యోగులు కడుపుకొట్టి నిరుద్యోగులను ఇబ్బంది చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తెచ్చి ప్రభుత్వం మెడలోంచి జీవోలు రద్దు చేసుకునే విధంగా తాము పోరాడతామని టి లీలామోహన్, కరీముల్లా, మస్తాన్, నాగేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు ఏపీ న్యూస్ తో మాట్లాడుతూ
గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఫిబ్రవరి 26న జరిగినాయి. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 4,80,000 మంది రాయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 85% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా దివ్యాంగులు రాయడం జరిగింది. ఏదైతే 570 జీవో తీసుకొచ్చి 1:50 రేషియో ప్రకారము ఈ జాబ్స్ చేయాలా అనే పరిస్థితి ప్రభుత్వం చేస్తున్నది. అది కాకుండా మేము సామాజిక హక్కుల వేదిక తరఫున ఒకటి అడుగుతున్నాము. ఏదైతే పాత పద్ధతులు ఉందో ఆ పద్ధతి ప్రకారమే ఏదైతే పోస్టులను ఫుల్ఫిల్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే 570 జీవో అనేది మన దేశవ్యాప్తంగా తెలంగాణ, మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో జోనల్ పరిధి ఉన్నది. ఈ జోనల్ పరిధి ఉన్న దగ్గర 570 జీవో వర్తించదని ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. కానీ సుప్రీంకోర్టుని ధిక్కరించి ఈ ప్రభుత్వాలు 570 జీవోని తీసుకురావడము హాస్యాస్పదము. దీన్ని వెంటనే 570 జీవోని ఉపసంహరించుకోవాలా. అదేవిధంగా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నాయో వారి ఎన్నో సమస్యలు ఎదుర్కొని వాళ్ళు పూర్తికి లేకపోయినా కానీ మరోదాని లేకపోయినా కానీ చదువుకొని ఈ రోజు ఎగ్జామ్స్ రాస్తే ఈ ఎగ్జామ్స్ లో కూడా కట్ ఆఫ్ మార్కులు పెట్టి ఈ విధంగా 1:50 రేషియో పెడితే ఈ రోజు దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి అందరికీ అన్యాయం చేసే పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా. లేకపోతే సామాజిక హక్కుల వేదిక తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా దివ్యాంగులు అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి సంబంధించి ఏదైతే వాళ్ళకి రావాల్సిన హక్కులు ఉన్నాయో, వాళ్ళకి రావాల్సిన కోరికలు ఉన్నాయో దానికోసం ఏంటంటే ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకి రౌండ్ టేబుల్ సమావేశం అనేది రామకోట భవన్లో జరుగుతుంది. దీనికి ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరూ పాల్గొని ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి బాబు వస్తే జాబ్ వస్తుంది, జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పేసి అనేక చోట్ల బహిరంగ సభల్లో చెప్పడంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత కార్యకర్తలు ఇంటింటికి తీసుకు ప్రచారం చేస్తున్నటువంటి పెద్ద మనిషి అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో గోడల మీద పెద్ద అక్షరాలతో రాయించుకుని నిరుద్యోగుల్ని ఊరించి ఉడికించి 3 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి మీకు ఉద్యోగాలు ఇస్తామన్నా, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామన్నా అని చెప్పేసి ఒకవైపున దగా చేస్తేనే ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులంతా కూడా 13 జిల్లా కేంద్రాల్లో వేలాది రూపాయలు వెచ్చించి తమ టయాన్నంతా కూడా వృధా చేసుకుని గ్రూప్ 2 ఎగ్జామ్కి ఈ 2017 ఫిబ్రవరి మాసంలో 4,80,000 మంది నిరుద్యోగులు కటాబా పెట్టడానికి వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిస్సిగ్గుగా ప్రకటించారు. దీన్ని తీవ్రంగా సామాన్య హక్కుల వేదిక తరఫున ఖండిస్తాము. ఎస్సీ, బీసీ, మైనారిటీ, మహిళ, దివ్యాంగులందరినీ కలుపుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ నిర్వహించడంతో పాటు ఈ నెల 28వ తేదీ వరకు మన నూతన రాజధాని అమరావతి నగరంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయో గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు నిరుద్యోగులందరూ కూడా సమీకరించి అసెంబ్లీ ముట్టడి కూడా పూనుకుంటాం. తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో కేటగిరీల వారీగా, కులాల వారీగా వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు అన్నింటినీ కూడా అదేవిధంగా కొనసాగించాలి. కటాఫ్ మార్కులు అనేటువంటి సిస్టాన్ని కూడా ఎత్తేసి గతంలో గ్రూప్స్ ఇచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పథకంలో దాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ జిల్లాకు సంబంధించి ఈ నెల 14వ తేదీ ఇదే రామకోట భవన్లో అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు అందరినీ కూడా కలుపుకొని గ్రూప్ 2 ప్రిలిమినరీగా హాజరైనటువంటి అభ్యర్థులందరూ కూడా రిజర్వేషన్స్ కొనసాగించాలని చెప్పి డిమాండ్ తోటి పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ నిర్వహిస్తూ ఈ సింహపురి నగరం నుంచే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకి ఉద్యమాన్ని
తీసుకెళ్తామని చెప్పేసి సామాజిక హక్కుల వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తాం. దోమలపై దండయాత్ర సుఖ దండగా అంటున్న సామాజిక వేదిక నేతలు. దోమల ప్రమాదం, దోమల వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయని ప్రభుత్వం ఒక లక్ష్యంతో దోమల బారిన ప్రజలు పడకుండా ఆరోగ్యాలు బాగు చేద్దామనే ఒక ఆలోచన విధానంతో కోట్ల రూపాయల ధనాన్ని దోమలు నిర్మూలించేందుకు ప్రభుత్వం ఇస్తున్న నిధులని కూడా సోహా చేస్తున్నారని మంత్రి గారికి కానీ జిల్లా అధికారులకు కానీ దోమలు నిర్మూలించడంలో సరైన అవగాహన లేదని సామాజిక కార్యకర్తలైన ఎస్కే కరిముల్లా, పి లీలామోహన్, నాగేంద్ర మస్తాన్ తమ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ న్యూస్కి తెలియజేయడం జరిగింది. నా పేరు కరిముల్లా, సామాజిక హక్కుల వేదిక జిల్లా నాయకులు. చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర అన్నారు, కానీ విజయవాడలో ఆయన ఉండే పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా చేసుకున్నారు. కానీ మిగతా 12 జిల్లాల్లో కానీ ఎక్కడ చూసినా కానీ దోమలు మాత్రం విపరీతంగా పెరిగే పరిస్థితున్నది. అదే కాకుండా మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు అసలు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. దోమలు ఒక పక్క ఎక్కడ చూసినా కానీ దోమలు విపరీతంగా పెరుగుతుంటే ఏదో నామకే వాడితే ఆ పొగని పోగొట్టడం ద్వారా స్ప్రే చేసే పరిస్థితి. కానీ అదే పనిగా కొన్ని మన నెల్లూరు నగరపాలక సంస్థ చూసుకుంటే దాదాపు ఒక 30-40 మిషన్లు ఉన్నాయి. ఆ 30-40 మిషన్లలో కొన్ని పాడైపోయిన మిషన్లు ఉన్నాయి. ఈ విధంగా దాన్నే సాల్వ్ చేసుకుంటే ఇక్కడ దోమల పైన మీరేం దండయాత్ర చేస్తారని మేము అడుగుతున్నాం. ఎక్కడైనా కానీ మీరు దోమలు లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ చేస్తారో లేకపోతే దోమలు విపరీతంగా పెంచి ఆంధ్రప్రదేశ్గా చేస్తారో అది మీరే మీ దృష్టిగా వదిలేస్తున్నాము. ఏదైతే దోమలు విపరీతంగా ఉన్నాయో ఆ ఏరియాలో ఖచ్చితంగా మీరు స్ప్రే కొట్టించాలని, అదేవిధంగా వాళ్ళకి కనీసం అవగాహన కూడా లేకుండా ఈ రోజు చాలా మంది అవగాహన కూడా లేదు. దోమలు విపరీతంగా పెరుగుతుంటే దానిని నివారించాల్సిన ఏం కావాలని కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మీరు అవగాహన లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంటే దీనికి చాలా నష్టం. ఇది పేద ప్రజలకు నష్టం కలిగించే పరిస్థితి. ఈ దోమల వల్ల మలేరియా కానీ అదేవిధంగా వాళ్ళకి జ్వరాలు, విష జ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. అవి ఏం లేకుండా మీరు అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా ప్రజలందరూ తెలుసుకొని ఆ అవగాహనతో వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. లేని పక్షంలో మీరు ఈ విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు దోమలపై దండయాత్ర అన్నారు, కానీ దోమలపై దండయాత్ర అనేది ఎక్కడ జరిగే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కానీ దోమలు ప్రజలను చుట్టే పరిస్థితి ఉంది. కానీ మీరు ఎందుకు పెట్టారో ఆ కార్యక్రమం మీకే అర్థం కావడం లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ పురపాలక శాఖ మంత్రి గారు కూడా మీకు జపం చేస్తూ దీనిపైన అవగాహన ఇచ్చినట్టుంది. లేకపోతే దోమల పైన దండయాత్ర ఏంటండి? ఏదైతే దోమలు లేని దేశం ఏదైతే ఉందో ఫ్రాన్స్, మరి మన భారతదేశంలో ఎక్కడైనా దోమలు లేకుండా ఉన్నాయా? దోమలు మీరు ఎంతసేపు దోమల పైన దండయాత్ర చేస్తారు? ఈ రోజు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ప్రజలు వాళ్ళ కష్టాలు మీరు చూడకుండా దోమల పైన దండయాత్ర ఏంటండి? మరీ హాస్యాస్పదంగా ఉందండి. ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు. ఇంకా ఏదైనా కార్యక్రమాలు పేద ప్రజలకి కావాల్సిన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈరోజు హాస్పిటల్స్ లో పెద్ద హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కానీ వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నాయో అది చేయాలి. కానీ దోమల పైన దండయాత్ర అనేది మీరు దోమల పైన దండయాత్ర చేస్తే ఒక్క దోమ కూడా ఉండకూడదు. కానీ ఈరోజు దోమలు ఎంత తిరుగుతున్నాయి, ఎంతమందిని పుడుతున్నాయి? మీరే చాలా దగ్గర కుట్టించుకుని ఉంటారు కదా, ముఖ్యమంత్రి గారే కుట్టించుకొని ఉంటారు కదా, మినిస్టర్లే కుట్టించుకొని ఉంటారు కదా. మళ్ళా ఏంటంటే దోమల పైన దండయాత్ర. మీరు దోమల పైన దండయాత్ర చేస్తే ఒక్కడు కూడా ఉండకూడదు. ఈ రోజు దోమలు దండయాత్ర చేస్తున్నాయంటే మీకే దండయాత్ర చేస్తున్నాయి దోమలు. ఇది కరెక్ట్ కాదు. ఈ దోమల పైన దండయాత్ర అనేది ఇది శుద్ధ అబద్ధము. ఇక పైన ఇది తప్పుడు. ఇది కరెన్సీ సంబంధించి
చూస్తున్నారు. అలాంటి పరిస్థితి కాకుండా ఏదైతే మీరు ఇవన్నీ అవాస్తవమైన కార్యక్రమాలు మీ పొద్దు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ మీరు నెరవేర్చండి. మిమ్మల్ని నమ్ముతారు ప్రజలు. అదేవిధంగా ఇవన్నీ మీరు చేస్తా ఉంటే మీకు ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపించేస్తారు. ఇది మీరు గుర్తుంచుకోండి. సామాజిక వేదిక నగర నాయకులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా అనేక విధాలుగా అన్ని సమస్యలపైన ఏదో నామకేవర్తగా కార్యక్రమాలు చేసి ఆ నిధుల్ని వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధి జోబుల్లోకి నింపేస్తా ఉన్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగరంలో ప్రధానంగా దోమలపై దండయాత్ర అనే కార్యక్రమానికి కోట్ల రూపాయల నిధులు వసూలు చేయడం కానీ ఏమాత్రం దాని పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ మాత్రం అంతా నిర్వహిస్తూ ఉంది. దోమలే మనుషులపై దండయాత్ర చేసే విధంగా ఈ రోజు మన నెల్లూరు నగరంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్లు కూడా ఇంతకు ముందుగా ప్రధానంగా ఊరికి ఆపోజిట్ సైడ్ ని డంప్ చేసేవారు ఈ చెత్తనంతా. ఇప్పుడు ప్రతి ఈదులో ప్రధాన నగరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాన్ని వేసి ఆ యొక్క చెత్త వల్ల దోమల గడ్డ ఈ నగర ప్రజలకి ఎక్కువగా ఉంది. దీని మీద కార్పొరేషన్ అధికారులు వాళ్ళ యొక్క జోబులు నింపుకునే పనే కాకుండా వాళ్ళ యొక్క కార్పొరేటర్కి ముడుపులు ముట్ట చెప్పే పనే కాకుండా సామాన్య ప్రజల దోమలని తట్టుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ యొక్క దోమలకు సంబంధించి సేఫ్టీ పరికరాల్ని అందించి ఈ దోమలు నివారించడానికి తీవ్రమైన కృషి చేయవలసిందిగా మేము హెచ్చరిస్తాము. నేడు నెల్లూరు నగరంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే ఈ దోమల వల్ల. ఈ దోమలు పారిశుద్ధ్యం లోపించడం వల్లే ఈ యొక్క దోమల ప్రభావం ఎక్కువగా ఉంది. దీనిపైన స్వయంగా చంద్రబాబు నాయుడు గారే స్పందించి దోమలపై దండయాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ చేపట్టడం ఏమని చేపెట్టాడో తెలియదు కానీ ఆ ముహూర్తం దుర్ముహూర్తం అనుకుంటాము. ఈ రోజు కూడా ఎక్కడా కూడా దాని మీద ఎటువంటి చిన్న కార్యక్రమం కూడా ఈ యొక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టట్లేదు. నాంగే వాచారుగా రోడ్లలో పొగ కొట్టుకుంటా పోతున్నారే తప్ప గ్రామాలలో కార్పొరేషన్ సంబంధించినటువంటి డివిజన్లలో ఎక్కడా కూడా అది స్ప్రే చేసే పరిస్థితి లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు కార్పొరేషన్ లో ఈ యొక్క దోమల పెద్ద పోవాలని చెప్పి ప్రతిరోజు సాయంత్రం పూట 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఒక డివిజన్ కి ఒక ఆటోలు కేటాయించేసి దాని ద్వారా ఈ పొగమను ఏర్పాటు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ దండయాత్రలు యుద్ధాలు అనే పేర్లు వాడటం తప్ప దాని మీద ఎటువంటి కార్యక్రమాలు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వారు మన యొక్క నెల్లూరు నగర ప్రజలు. డంప్ యార్డులు ఎక్కడైనా శివారు ప్రాంతాల్లో నగర శివారులో కానీ ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ నెల్లూరు నడురు బొడ్డులో డంప్ యార్డులు ఎక్కువగా ఉన్న పరిస్థితి. దాన్ని కూడా పారిశుద్ధ్యం లేకుండా దాన్ని కూడా క్లీన్ చేయకుండా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి యొక్క డంప్ యార్డులు క్లీన్ చేస్తా ఉన్నారు. ఈ 2-3 రోజులు అక్కడ ఏర్పాటు చేయడం వల్ల అటుపక్కుపోతున్నటువంటి జనాలు కూడా ఈ యొక్క దోమల గడ్డలో బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి చర్యలు మీరు తీసుకొని దోమల గడ్డ తగ్గించాల్సింది పోయి ప్రజలు వారి యొక్క పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా చేసుకోండి, అదేవిధంగా మీరు ఇంటి పరిశుభ్ర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అటువంటి బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. అటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అదేవిధంగా ఎందుకు దోమలు ఎక్కువగా ఎక్కడ నిలబడతాయి అవి రాకుండా చేసుకోవడానికి తగిన జాగ్రత్తలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తే వాళ్ళు దాని మీదటువంటి చర్యలు తీసుకుంటారు. అంతేగాని మీరు నాంకేవాసం చెప్పేసి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో దెబ్బతీసే ఒక ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క మలేరియా కానివ్వండి లేదా డెంగ్యూ కానివ్వండి ప్రమాదకరమైనటువంటి దోమల వల్ల వచ్చేటటువంటి జబ్బులు జనాలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు బాగా క్షుణ్ణంగా ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మీరు దాని మీద పోరాటం దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుతాము. మూడు రాష్ట్రాల్లో తమ పార్టీ విజయం సాధించిందని శనివారం ఇందిరాభవన్లో కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో లడ్లు పంచి బాణసంచా కలిసి ఆనందంగా తమ నాయకులను కొనియాడుతూ ఈరోజు మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రజలకి లేనిపోయి కలబోని మాటలు చెప్పి గెలిచినంత మాత్రాన ఇళ్లగానే పడుగు కాదని రాబోయే 2019లో
జరిగే ఎన్నికల్లో తమ పార్టీ గంట మోగించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని చెంచల్ బాబు యాదవ్, పనబాక కృష్ణయ్య, దేవకుమార్ రెడ్డి ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో ఆధిక్యత సంపాదించింది. పంజాబ్ లో ఆఫ్ మార్క్ సాధించింది. అలాగే గోవాలో కూడా, అలాగే మణిపూర్ లో కూడా 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది, కైవసం చేసుకుంటుంది. ఇకపోతే యూపీ, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీలో ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయలేదు, అలయన్స్ తో పోయింది కాబట్టి యూపీలో అక్కడ బీజేపీ పార్టీ కైవసం చేస్తుంది. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీకి 3 రాష్ట్రాలు కాంగ్రెస్ ఖాతాలో ఉంది. ఎందుకోసమంటే ఇక్కడ మహారాష్ట్రలో, మణిపూర్లో ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఉంది, గోవా బీజేపీ కైవసం చేస్తుంది. అలాగే పంజాబ్ కూడా అక్కడ బీజేపీ అలయన్స్ లో ఉన్న పార్టీ వంటి కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణతో చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి దాన్ని ఆధిక్యతను సంపాదించడానికి కూడా చేశారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంత కమిటీ కూడా ఈరోజు ఇందిరాభవన్లో తీసుకుని ఆ సందర్భంగా అందరూ కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో ఆధిక్యతలో ముందుంది. క్లియర్ గా పంజాబ్ రాష్ట్రంలో విజయం సాధించింది. మణిపూరు, గోవాలో ఆధిక్యతలో ముందంజలో ఉంది. ఆ సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఇందిరాభవన్లో బాణాసంచా కాల్చి స్వీట్లు కార్యకర్తలు పంచిపెట్టి హర్షాన్ని తెలియజేసేదానికి మేము సంతోషిస్తున్నాం. గతంలో బీజేపీ, అకాలీదళ్ పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉండింది. వాళ్ళని 3వ ప్లేస్ కి అక్కడ నెట్టడం జరిగింది బీజేపీ ప్రజలు. అదేవిధంగా మణిపూర్లో 3వసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం హర్షించదగ్గ విషయం. అలాగే గోవాలో కూడా అతిపెద్ద పార్టీగా ముందుకు దూసుకొని పోతుంది. వీటిలన్నింటినీ విశ్లేషిస్తే ఒక యూపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎస్పీ పార్టీతో జతకట్టినందువల్ల కొంత నష్టం జరిగినట్టు కాంగ్రెస్ వాదుల్లో వినబడేటటువంటి అంశం ఇది. ఇది గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు. వాళ్ళ వ్యతిరేకత, వాళ్ళ కుటుంబ కలహాలతో జరిగినటువంటి నష్టంగా మేము భావిస్తున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వానికి ఎటువంటి డోకా లేదు. తిరిగి 19 సంవత్సరంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఈరోజు కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని సృష్టించాలి, కాంగ్రెస్ లేని ఈ దేశాన్ని చేస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు. కానీ కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని నిర్మించడం మోడీ తరం కాదని చెప్పి ఈ ఎన్నికలు నిరూపించాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే 2019లో
రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కాకుండా చేయడం మోడీ కాదు, ఎవరికి తరం కాదు. ఖచ్చితంగా 2019లో భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం తథ్యం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం తథ్యం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ